హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈ రోజు కూడా మార్కెట్కి లేట్గా వచ్చేసాం. దానిమ్మ పండ్లు 2.5 అనగానే నేనైతే రేట్ తగ్గింది కదబ్బా అనుకున్నాను. కానీ క్వాలిటీ చూసి నాకు అర్థమైపోయింది ఇదైతే ఏం బాలేదన్నమాట. అందులోనూ తూకాల ప్రకారం కాదు, బాక్స్ లెక్కన. తెలుసు కదా, ఇంకా బాక్స్ లెక్కన ఇచ్చినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా 20 కేజీలు అంటే ఉండవు. అందుకే వాళ్ళు బాక్స్ లెక్కన రేట్ చెప్తారు మనకి. తూకాల ప్రకారం అయితే ఖచ్చితంగా తూకం చేసి ఇస్తారు. మనం బాక్సుల ప్రకారం తీసుకున్నప్పుడు ఎప్పుడు మనకు ప్లస్ పాయింట్ అవుతుందా అంటే, ఏ ఐటమ్ అయినా అంతే, సీజన్ స్టార్టింగ్ లో బాక్స్ లెక్కన వచ్చినప్పుడు క్వాలిటీ బాగుంటుంది కదా, అప్పుడైతే కనుక ధైర్యంగా బాక్స్ లెక్కన తీసుకోవచ్చు, డ్యామేజ్ ఎక్కువ ఉండదు కాబట్టి. ఇట్లా అన్ సీజన్లో మనం బాక్స్ లెక్కన తీసుకున్నామంటే ఖచ్చితంగా అడగానంతా కూడా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, సీజన్లో ఎక్కువ మొత్తంలో వస్తాయి కాబట్టి తూకాలు కూడా కొంచెం ఎక్కువ వదిలేస్తారు అనమాట. ఖచ్చితంగా 20 కేజీలు లేకపోయినా కనీసం 19 కేజీలు లేదా 19.5 కేజీలు అయినా ఉంటాయి. మార్కెట్లో సరుకు ఏం లేదు, ఇంటికి వచ్చేసాం. నేనైతే ఇంకా బండి దగ్గరికి వచ్చేసినాను. మన బండి మీద ఈ రోజు కానీ అంతే, ఇంకా 2 రకాల ఆ శనక్కట్టు అయితే నిన్నటిదిలేండి, చెప్పాను కదా కస్టమర్ అడిగినందుకోసమే తెచ్చామన్నమాట. అది ఈ రోజు అయితే బండి మీద సరుకు చూడగానే నాకైతే కొంచెం చిరాకు వచ్చేసింది అనమాట. చిరాకు అంటే సరుకును చూసి చిరాకు కాదు, ఆ సైజుని చూసి. వస్తే పూర్తి పెద్ద సైజు వచ్చేస్తున్నాయి మనకి, లేదా పూర్తి చిన్న సైజు వచ్చేస్తున్నాయి. మీడియం సైజు కావాలంటే మనం కోరుకున్నవి అయితే దొరకవు కదా, ఈ బాక్స్లో కట్ చేసి పెట్టేసి ఉంటారు. ఈ చిన్న సైజు చూసి అసలు ఎవరు ఆగడం లేదనమాట. ఈరోజు అయితే అసలు బోనికి కూడా అవ్వలేదు. ఇంకా అంటే రెగ్యులర్గా కంటిన్యూగా ఏ సీజన్ వచ్చినా కూడా అరటి పండ్లు మాత్రమే కొని అమ్ముతారు కదా, అట్లాంటి వాళ్ళకైతే స్పెషల్గా ఒకే సైజు మీడియం సైజు బాక్సుల్లో ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళకైతే అసలు ఏ టెన్షన్ ఉండదు, ఈరోజు మాల్ దొరుకుతుందో లేదా అనే టెన్షన్ అయితే ఉండదు, రెగ్యులర్గా తీసి పెట్టేస్తారు. మనకైతే అట్లా కాదు కదా, సరుకు దొరికిన రోజు మార్కెట్లో తెచ్చుకుంటాం, లేని రోజు మధ్యవర్తుల దగ్గర తెచ్చుకుంటాం. అది లేనప్పుడు వేరే ఐటెం వేస్తాం. మామూలుగా అయితే మనం సీజనల్ ఫ్రూట్సే అమ్ముతాము, కానీ ఇప్పుడు సీజన్ అయితే ఏం లేదు. ఆ వస్తున్న సపోటా, దానిమ్మ కూడా అదైతే మనకు రేట్ రీజనబుల్ అవ్వదు, ఒకవేళ రేట్ కుదిరినా క్వాలిటీ ఉండదు. ఈ జామకాయ, ఈ దానిమ్మ, ఈ సపోటా ఇవే వస్తున్నాయి అనమాట. రేటు అంతగా ఏముండదు, క్వాలిటీ కూడా ఏం లేదు ఇప్పుడు. అందుకే మనం ఈ ఆర్ట్ పండ్లనే అమ్ముతున్నాము. ఇప్పుడు మనకి వీటిని కూడా రేట్ పెంచేస్తున్నారు. మధ్యవర్తుల దగ్గర తీసుకుంటేనేమో మనకు రెగ్యులర్గా సరుకు అయితే దొరకదు, ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు ఉండదు. ఒకవేళ మార్కెట్లోనే రోజు తీసుకుందాం అనుకుంటే కనుక ఈ విధంగా మనకు 1 నెంబర్ తీసుకుంటేనే ఈ రోడ్డుకి బాగిపోతుంది సరుకు. తక్కువ రేట్ అయినా 2 నెంబర్ 3 నెంబర్ తీసుకుంటే ఆ రోజు వ్యాపారమే ఉండదు. ఈరోజు మనం తీసుకొచ్చింది అయితే కనుక 2 నెంబర్ బాక్స్. ఇది మాల్ అయితే బాగుంది, నీట్గా ఉంది చూడడానికి కూడా. కాకపోతే ఈ సైజ్ చూసి జనాలు నిలబడడం లేదనమాట. పూర్తి చిన్న సైజు ఉన్నాయని 20 రూపాయల డజన్, 30 రూపాయల డజన్ అడుగుతున్నారు. మనమైతే సరుకు మార్చాలని ఆలోచిస్తున్నాం కానీ కుదరట్లేదు ఏ మూలన. ఎందుకంటే ఈ పప్పాయి, అరటి పండ్లు అయితే కనుక అప్పుడే విసుగొచ్చేస్తుంది అమ్మడానికి. ఎందుకంటే మెయిన్ మనం సైజుని బట్టి అమ్ముకుంటాం కదా, కస్టమర్స్కి అయితే అన్నీ ఒకే రేట్ అని చెప్పి బార్గెన్ చేస్తారు. ఆ బార్గెన్ చేసే దాంట్లోనే సగం తలనొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ కొత్త సరుకు తెచ్చి పెడితే పోతుందో లేదా అనే ఒక అనుమానం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, మన చేతిలో ఏ సరుకు అయితే అమ్ముడుపోతుందో ఆ సరుకే తీసుకోవాలి. ఒకవేళ మనం కొత్త సరుకు తీసుకొస్తే కనుక ఒకవేళ అది పోలేదు అనుకోండి, అది లాస్ అయిపోతుంది. ఒకసారి మనకు రేణగాయలు అట్లే అయినాయి కదా, ఆ చిన్న రేణగాయలు అనమాట. 2 సార్లు అట్లే దాంట్లో లాస్, అంటే పూర్తి లాస్ అయితే కాలేదు, దాని డబ్బులు దానికి సరిపోయినట్టున్నాయి. 2 సార్లు తెచ్చినాం మనము. ఒకసారి పెద్ద రేణగాయలు కూడా తీసుకొని వచ్చినాము. ఆ పెద్ద రేణగాయలు కూడా అంతే అనమాట, 2 రోజుల్లో 3 రోజుల్లో అమ్మినాము. అప్పుడు కూడా దాని డబ్బులు దానికి సరిపోయినాయి. ఏం చేస్తాం, తప్పదు కదా. లాభం ఎక్కువ వచ్చిన రోజు అయితే సంతోషం అయిపోతుంది. ఇట్లా వ్యాపారం లేని రోజునైతే కనుక చాలా డల్ అయిపోతాము. ఎందుకంటే మెయిన్ సరుకు మిగిలికూడదు, పచ్చి సరుకు కదా. ఒకవేళ ఏమైనా డ్రై ఐటమ్ అయితే కనుక 2వ రోజు 3వ రోజు అమ్ముకోవచ్చులే అనేకి. ఈ పచ్చి సరుకు తెచ్చి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రోజు సరుకు అయిపోవాల్సిందే. ఈ పప్పాయి పండ్లు చూడండి, నిన్నటి సరుకు కదా, కలర్ చూడండి ఎంత చేంజ్ అయిపోయినాయి అసలు. ఇవే కనుక నిన్నే మొత్తం అమ్ముడిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా దీని గంట వచ్చి మనకు లాభం కూడా వచ్చేది. ఈ రోజు దీన్ని కేజీ 30 రూపాయలు అని చెప్తున్నా కూడా ఒక పీస్ వచ్చేసి 20 రూపాయలు అని అడుగుతున్నారు. అంటే చిన్నదైతే ఓకే, పూర్తి కేజీ పైన ఉండేది కూడా 20 రూపాయల పీస్ అని అడుగుతున్నారు. ఇట్లే ఉంటుంది వ్యాపారం అంటే, పచ్చి సరుకుతో సావాసం కదా, తప్పదనమాట ఒక్కొక్కసారి ఇట్లా. ఈ రోజు అయితే కనుక పూర్తిగా డల్ అయిపోయింది వ్యాపారం, అయితే ఏం లేదు అసలు. పప్పాయి పండ్లది అయితే ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తున్నాం అనమాట. 20 రూపాయల పీస్, 10 రూపాయల పీస్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగాలేదు కదా అది. ఒకవేళ ఈ రోజు కూడా మిగిలిపోయాయి అనుకోండి, ఖచ్చితంగా రేపైతే అమ్ముకోలేం, పూర్తిగా పండైపోయి వేస్ట్ అయిపోతాయి. దాని డబ్బులు రాక, దానికి పెట్టిన పెట్టుబడి దానికి సరిపోక ఎదురు లాస్ అవుతుంది. పోనీ సాయంత్రం అన్నా కొంచెం బాగా అవుతుందేమో అనుకుంటే కనుక అసలు సాయంత్రం కూడా ఇంకా స్లో అయిపోయింది అనమాట. పగలన్నా అట్లా పోయినా కానీ సాయంత్రం పూర్తి డల్ అయిపోయింది వ్యాపారం. నేనైతే ఇంక మా వారు ఇంటికి రాగానే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ 7 గంటలకల్లా బండి దగ్గరికి అయితే వచ్చేసినాను. మామూలుగా అయితే సాయంత్రం రాత్రి టైంలో కొంచెం బాగా అవుతుంది, గిరాకీలు ఎక్కువ వస్తారు, సాయంత్రం పూట రేట్ తక్కువ ఉంటాయని చెప్పేసి. కానీ ఈ రోజు అయితే రివర్స్ అనమాట, సాయంత్రం నుంచి పూర్తి డల్ అయిపోయింది. సరుకు మిగిలింది కాబట్టి నేను బండి దగ్గరికి వచ్చినాను, లేకపోతే గనక ఆయన ఒకరే బండి తోసుకొచ్చే వాళ్ళు అనమాట. అన్ని ఎత్తి పెట్టేసి కొంచెం బరువు అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేనే వచ్చేసినాను. నేను వచ్చిన తర్వాత ఒక 2 కస్టమర్లు అయితే వచ్చినారు. పప్పాయి పండ్లు అయితే అయిపోతున్నారు, ఉన్నాయేమో అనుకున్నాను. ఆ 2 కస్టమర్లే లాస్ట్, ఇంకా తర్వాత ఒక్కరు కూడా రాలేదు. చాలాసేపు వెయిట్ చేస్తున్నాము, కనీసం ఒక 2-3 డజన్లన్నా ఖాళీ అవుతాయేమో అని. కానీ కస్టమర్స్ అయితే ఎవరు రాలేదు. చాలా స్లో ఉంది అసలు ఈరోజు వ్యాపారం అయితే. పగుల అట్లే ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉంది. అందుకే మనమైతే వ్యాపారాన్ని 8 గంటలకే క్లోజ్ చేసాము.
పప్పాయి పండు అయితే 2 రోజులు అమ్మినందుకు గాను రూ. 120 వచ్చింది. ఎందుకంటే మెయిన్ క్వాలిటీ లేదు కదా రెండో రోజు, అందుకే ఫస్ట్ రోజే సరుకు అయిపోవాలనేది. చాలా తక్కువ రేట్‌కి అమ్మేస్తున్నాం ఈరోజు పప్పాయి పండ్లు అసలు. తూకం లెక్కన అమ్మలేదు, పీసుల్లాగా అమ్మేస్తున్నాము. ఇట్లే ఉంటది పచ్చి సరుకుతో సావాసం. అందుకే ఫస్ట్ రోజే సరుకు అయిపోవాలనేది. మిగిలిన పండ్లనైతే ఒకే బాక్స్‌లో పెడితే కొంచెం పండుకి పండు అతుక్కుంటాయని చెప్పేసి 2 విధాలుగా పెట్టేసినాం అనమాట. ఈ అట్టా బాక్స్‌లో కొంచెం పెట్టినాము, మామూలు ట్రేలో కొన్ని పెట్టినాము. ఇవైతే పొద్దునకి ఎట్లయిపోతాయో చూడాలి. ఎందుకంటే పూర్తి పండయిన మాలే వచ్చింది ఈరోజు. చాలా వరకు అయితే ఉదిరిపోతాయి ఇట్లా పండయినాక మరుసటి రోజుకి. చూడాలి వీటిని మనం రేపు అమ్ముకుంటే మనకి ఎంత లాభం వస్తుందో. ఇంతకు ముందు కూడా ఇట్లా జరిగింది. ఇది మూడోసారి మనకి ఇంత పెద్ద మొత్తంలో అరటి పండ్లు మిగలడం. మొన్నే రీసెంట్‌గా ఒకసారి ఒక బాక్స్ మిగిలిపోయింది. ఆ రోజైతే మరుసటి రోజుకి పూర్తిగా అవి పండయి ఉదిరిపోయాయి అనమాట. రూ. 20 డజన్ అమ్ముకోవాల్సి వచ్చింది. అసలు ఏమి లేకున్నా తక్కువలో తక్కువ 200, 300 వచ్చినా గానీ పర్లేదనమాట. అసలు ఈ విధంగా ఏమి లేకోకుండా ఇంటికి పోతే బేజారైపోతది. ఎందుకంటే తెల్లవారుజామునే నిద్రకాసి మనం మార్కెట్‌కి వెళ్ళి సరుకు తీసుకొచ్చుకొని రాత్రి దాకా అమ్ముకుంటే కూడా మనకు సరుకు ఖాళీ కాకపోతే కూలి రాదు కదా, బాధ అవుతుంది. తప్పదు, వ్యాపారం అంటే అన్ని రోజులు ఒకే రకంగా ఉండదు కదా, ఇట్లా కూడా నడుస్తుంది. లాభం వచ్చిన రోజు మంచిగా వస్తుంది, లేని రోజు ఇట్లా ఉంటుంది. ఇదేనండి ఈరోజు వ్యాపారం. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.